Hi dear students, welcome to VMR Logics and guys, this is your VMR. So first thing, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఎందుకు అంటారా? దీంట్లో చాలా పాయింట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ నువ్వు పోలీస్ ఆస్పిరెంట్ ఆంధ్ర తెలంగాణ అయితే ఈ వీడియో మొత్తం చూడు, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటంటే, ఒకటి మెగా డిస్కౌంట్స్ ఇన్ VMR Logics యాప్. రెండోది టాపిక్ వైజ్ వెయిటేజ్, ఏ టాపిక్కి ఎన్ని మార్క్స్ ఇచ్చారు గత రెండు నోటిఫికేషన్స్లో. థర్డ్ పాయింట్ ఫోకస్డ్ టాపిక్స్, ఏ టాపిక్స్ని నువ్వు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కువ టైం కేటాయించాలి ఏ టాపిక్స్కి. ఫోర్త్ పాయింట్ మీకు డౌట్స్ వస్తే ఏం చేయాలి, ఫిఫ్త్ పాయింట్ మరి ఈ పోలీస్ జాబ్ నీ సొంతం అవ్వాలి అంటే ఏ పాయింట్స్ ఫాలో అవ్వాలి, వీటి అన్నిటి గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి మెగా డిస్కౌంట్స్, రెండోది ప్రిపరేషన్ స్ట్రాటజీ, థర్డ్ టాపిక్ వైజ్ వెయిటేజ్, ఫోర్త్ ఫోకస్డ్ టాపిక్స్. ఇఫ్ యూ గాట్ డౌట్స్ ఏం చేయాలి, నీకు క్వశ్చన్ చేస్తున్నావు, డౌట్ వచ్చింది ఏం చేయాలి, వీటి అన్నిటి గురించి కూడా ఇందులో ఇవ్వటం జరిగింది. ఓకే, సో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి ఏ టాపిక్స్ ముందు చదువుకోవాలి, బాగా చదవాలి. రెండోది మెగా ఆఫర్స్ VMR Logics యాప్లో. మన యాప్ అనేది SSC CGL టైర్ 2 లెవెల్లో ఉంటుందండి. అంటే ఇప్పుడు APSA పేపర్ చూస్తే ఒక్కసారి గత సంవత్సరం పేపర్ చూడండి, గత నోటిఫికేషన్లో వచ్చిన పేపర్ చూడండి. 4 ఈజీ క్వశ్చన్స్ చదువుకొని నాకొచ్చు అంటే అవ్వదు. గత నోటిఫికేషన్ ఒక్కసారి పేపర్ ఓపెన్ చేసి చూడండి, ఎంత స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో. ఓకే, అలాంటి స్టాండర్డ్స్తో మీకు ఇవ్వబడిన కోర్స్ ఇది. ఓకే రైట్. నా ఇప్పుడు ఒకసారి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా డిస్కౌంట్స్ ఎందుకు ఇస్తున్నాం? ఈ మెగా డిస్కౌంట్స్ జనరల్లీ గైస్ మన VMR Logics యాప్లో మనం ఎవ్రీ మంత్ కూడా ఒక 10 మంది విద్యార్థులకి ఉచితంగా విద్యనిస్తున్నాం. అలా గత 3 నెలల నుంచి కొంతమందికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది, కొన్ని యూట్యూబ్లో మీకు డిస్ప్లే చేయడం కూడా జరిగింది. ప్రతి నెల కూడా VMR Logics యాప్ నుంచి నేను పర్సనల్గా కొంతమందికి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఈ విద్య అనేది కొంతమందికి ఫ్రీగా ఇస్తున్నాం. అయితే ఈసారి నోటిఫికేషన్ కారణంగా చాలామంది విద్యార్థులు ఫోన్ చేసి, సార్ ప్రైస్ ఎక్కువ ఉంది, మేము కొనుక్కోలేము, మా కోసం తగ్గించండి, ఇలా అడుగుతున్నారు. సో దీనివల్ల నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్గా యాప్లోనే మీకు డిస్కౌంట్ అనేది ఇస్తున్నాను, డైరెక్ట్గా యాప్లో. అది కూడా ఎక్కువ కాలం కాదండి. అది ఎలా ఉంటుంది ఐ విల్ షో యూ నౌ. సో కమింగ్ టు ఫస్ట్ అర్థమెటిక్. జనరల్గా ఇప్పుడు చూస్తే యాప్ కాస్ట్ 3,000 రూపాయలు ఉందండి. కొన్ని 3,500 ఉన్న రోజులు ఉన్నాయి, 4,000 రూపాయలు ఉన్న రోజు కూడా ఉంది అర్థమెటిక్. 4,000 రూపాయలకు కూడా అర్థమెటిక్ కోర్సు కొన్న స్టూడెంట్స్ ఉన్నారు యాప్లో, చాలామంది మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే రేపు దట్ ఈస్ 25th 9 o'clockకి ఆ కోర్సు కాస్ట్ అనేది ఓన్లీ 1499 రూపీస్. ఓన్లీ 1499 రూపీస్. ఫస్ట్ 200 విద్యార్థులకు మాత్రమే. అంటే మనం 9 o'clock ఆన్ చేస్తామండి. 9 o'clock నుంచి 9 గంటల నుంచి మొదటి 200 మంది విద్యార్థులకి అర్థమెటిక్ కాస్ట్ ఓన్లీ 1499. అది 1 hour ఉండొచ్చు. ఆ 1499 ప్రైస్ అనేది 1 hour ఉండొచ్చు, లేదా ఒక 4 hours ఉండొచ్చు. అంటే ఒక్కసారి 200 మెంబర్స్ రాగానే ఆటోమేటిక్గా అది 1999 అవుతుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ 1499 అండి. అలా ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు కాదు, 1 గంట వరకు ఉండొచ్చేమో, లేకపోతే 2 గంటలు ఉండొచ్చు, చెప్పలేము. 200 మంది విద్యార్థులు అయ్యేంత వరకు కూడా 1499 ఉంటుంది. అది దాటిన తర్వాత 1999. అది 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ 1999 ఆఫర్ అనేది ఉంటుంది. ఓకే, 25 నుంచి 30 వరకు 1999 ఆఫర్ ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 1 నుంచి మళ్ళీ యాప్ కాస్ట్ 3,000 రూపాయలు అవుతుందండి. రైట్. సో ఈ మెగా డిస్కౌంట్తో పాటు అర్థమెటికే కాకుండా అన్ని కోర్సుల మీద కూడా మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమెటిక్తో పాటు అన్ని కోర్సుల మీద కూడా మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆ డిస్కౌంట్స్ ఒకసారి చూడండి. ఇక రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్, ఇవన్నీ కూడా అసలు ప్రారంభంలో ఇప్పుడు దాకా మీరు యాప్ ఎప్పుడు ఓపెన్ చేసినా 1,500 రూపాయలే ఉంటుందండి. ఏదైనా ఫెస్టివల్ టైంలో ఒక 10% లేదా 999 ఆఫర్ ఇవ్వడం జరిగింది. కానీ రేపు దసరా సందర్భంగా అండ్ నోట్ ఫెస్టివల్, యాక్చువల్లీ దసరా అని కాకుండా ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫోన్ చేసి
సార్ అంత పే చేసుకోలేకపోతున్నాం, అట్లీస్ట్ ఒక గంటైనా మాకు తగ్గించని. ఓన్లీ 10 మందికి కాదు సార్, ఇలా ఇవ్వటం వల్ల మా అందరికీ ఉపయోగం అవుతుంది. ఇలా ఎంతోమంది అడగడం వల్ల ఈ రకంగా నేను చేస్తున్నాను. ఓకే, నా అబ్జర్వ్ 25th అది అంటే రేపు 9 o'clockకి ఇవి కూడా ఆన్ అవుతాయి. 799కి ₹799 మాత్రమే. రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ. ఓకే, ₹799 ఓన్లీ. తర్వాత 25th టు 30 ఇది ఎంతసేపు అండి? మొదటి 200 విద్యార్థులకి మాత్రమే. ఆ 200 విద్యార్థులు 1 అవర్లో అయిపోవచ్చు, 2 అవర్స్లో అవ్వచ్చు, 5 అవర్స్లో అవ్వచ్చు, చెప్పలేము. ఆ 200 విద్యార్థులు దాటంగానే వెంటనే అది మళ్ళీ 999 అయిపోతుంది. ఓకే, అది 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీకు 999 ఆఫర్ అనేది ఉంటుందండి. 25 నుంచి 30 వరకు. తర్వాత నవంబర్ 1 నుంచి మీకు మళ్ళీ యాప్ కాస్ట్ ప్యూర్ మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ ₹1500 చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇక జనరల్ స్టడీస్ అలా ఫ్యూ. జనరల్ స్టడీస్ ఇప్పుడు దాకా మన యాప్లో ఉన్న కాస్ట్ 2500, ఇంతవరకు తగ్గలేదు. ఇది ₹999 చేస్తున్నామండి. ఇది కూడా 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ ఆఫర్ అనేది మీకు ఉంది. గాయస్, ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. తర్వాత మళ్ళీ సార్ అప్పుడు నేను కొనుక్కోలేకపోయాను, ఇప్పుడు కొనుక్కుంటాను, మళ్ళీ ఆఫర్ ఇవ్వండి అంటే అది మా చేతుల్లో ఉండదు. ఎందుకంటే ఇది మొత్తం అందరు ఫ్యాకల్టీ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఓకే, సో మా చేతుల్లో అవి ఉండవు. సో గాయస్, ఇప్పుడే మీరు ఈ ఆఫర్ ఉన్న టైంలోనే సద్వినియోగం చేసుకోవాలి దీన్ని. నువ్వు తర్వాత ఫోన్ చేసి అలా ఇచ్చారు, అలా ఇవ్వండి అంటే అప్పుడు మేము ఇవ్వలేని పరిస్థితి. ఓకే, సో ఇలా ఇస్తున్నందుకు ఈ మంత్, ఈ నెక్స్ట్ మంత్ కూడా ఎవరికి మేము ఫ్రీ, ఆ 10 మెంబర్స్కి ఎవరైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామో అది మాత్రం ఈ 2 months ఆపడం జరుగుతుంది. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ ప్రిపరేషన్ స్ట్రాటజీ, టాపిక్ వైజ్ వెయిటేజ్, మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్. ప్రిపరేషన్ స్ట్రాటజీ, టాపిక్ వైజ్ వెయిటేజ్, మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్. ఈ వీటి గురించి డిస్కస్ చేద్దామండి ఇప్పుడు. ఓకే, లుక్, సో ఫస్ట్ థింగ్ టాపిక్ వైజ్ వెయిటేజ్ చూస్తే, టాపిక్ వైజ్ వెయిటేజ్ 2018లో మెయిన్స్ ప్రిలిమ్స్ కంపేర్ చేసుకుంటే, మెయిన్స్ ప్రిలిమ్స్ చూస్తే ఒకసారి నెంబర్ సిస్టమ్ టాపిక్లోంచి 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. నెంబర్ సిస్టమ్ టాపిక్, నెంబర్ సిస్టమ్ నుంచి. అలాగే మెన్సురేషన్ 14 marks and 7 marks. ఈ మెన్సురేషన్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ 2D and 3D. క్షేత్రమితి అంటామండి, క్షేత్రమితి. అందులో 2D ఫిగర్స్, 3D ఫిగర్స్ కలిపి 14 మార్క్స్, 14 క్వశ్చన్స్, అక్కడ 7 క్వశ్చన్స్ వచ్చినాయండి. మెయిన్స్లో 14, ఇక్కడ 7. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్. నేను మీకు ఇది ఎలా ఇచ్చానంటే డిక్రీజింగ్ ఆర్డర్లో, అంటే ఇది హైయెస్ట్ టాపిక్ ఎలా వస్తున్నారు, ఏ టాపిక్స్ ఎక్కువ ప్రిపేర్ చేయాలో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అలా ప్రాఫిట్ అండ్ లాస్ 10 marks, 6 marks. టైమ్ అండ్ వర్క్ 10 marks and 5 marks. SICI 8 marks and 4 marks. Time and distance 6 and 2. Ratio and proportion 5 and 4. Percentages 5 and 2. LCM HCF 4 marks and 3 marks. ఇక్కడ 4 questions and 3. Partnership 4 questions and 2 questions. మెయిన్స్లో 4, ప్రిలిమ్స్ 2 questions వచ్చినాయి. Allegation mixtures 4 questions and 2 questions. Averages 3, 3. డిజిటల్ సమ్ మెథడ్ 2, 2. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ, మనం ఇచ్చిన స్ట్రాటజీ ఎలా ఉంది చూసారా, అన్ని కూడా డిక్రీజింగ్ ఆర్డర్ ఇచ్చాం. 15, 14, 10, 10, 8, 6, 5, 5, 4, 4, 4, 3, 2. అంటే ఇది 2018లో నోటిఫికేషన్ నుంచి. అలానే 2016 నోటిఫికేషన్ చూడండి ఒకసారి. 2016లో ఎలా ఇచ్చారు క్వశ్చన్స్. టాపిక్ వైజ్ వెయిటేజ్ చూస్తే 2016లో నెంబర్ సిస్టమ్ మళ్ళీ 12 క్వశ్చన్స్ ఇచ్చారు, అక్కడ ప్రిలిమ్స్లో 4 ఇచ్చారు. Time and work 7 and 12 marks. Profit and loss 5 and 12. SSCI 6 and 12. Mensuration 6 and 10. Ratio proportion 6 and 10. Percentages 4 and 9. Partnership 4, 8. LCM HCF 2, 6 marks. Averages 4 and 5. Time and distance 5 marks, 5 questions. అక్కడ ప్రిలిమ్స్లో 4 questions. తర్వాత డిజిటల్ సమ్ మెథడ్ 1 and 2. ఎలిగేషన్ మిక్చర్స్ 1 and 1. ఈ రకంగా ఇచ్చారు. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే క్లియర్గా మీరు ఈ పాయింట్ చూసుకుంటే ఇక్కడ ఏ టాపిక్స్ ఎక్కువ చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి హయ్యెస్ట్ ప్రయారిటీ అండి. ఈ 4 టాపిక్స్ హయ్యెస్ట్ ప్రయారిటీ. నువ్వు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ నేర్చుకోవాల్సింది అర్థమెటిక్లో నంబర్ సిస్టమ్, మెన్సురేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, SICI. ఈ 4 టాపిక్స్ అండి. ఫస్ట్
మోర్ ఫోకస్డ్ టాపిక్స్. ఈ 4 నేర్చుకున్నావా కొంత సేఫ్ ఉంటావు ఫస్ట్. ఓకే, అలా తర్వాత అంటే నువ్వు నేర్చుకునేటప్పుడు కూడా నువ్వు ఏ టాపిక్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. ఆల్రెడీ ఇప్పటికి నీ ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి ఫస్ట్. ఇది మోర్ ఫోకస్డ్ అండి. తర్వాత నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, రేషియో ప్రపోర్షన్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఇది సెకండ్ సెట్. అంటే నేను ఇక్కడ 3 భాగాలుగా చేయడం జరిగింది. నువ్వు ఫస్ట్ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి, తర్వాత కొంచెం, తర్వాత ఇంకా ఈ తర్వాత నెక్స్ట్ ఫోకస్ అలా ఫ్యూ పార్ట్నర్షిప్, ఎల్సీహెచ్ఎఫ్, యావరేజెస్, ఎలిగేషన్ మిక్చర్స్. ఈ రకంగా చేసుకోవాలి. అంటే 1 మార్క్ ఆల్సో ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంటే. 1 మార్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. డోంట్ లైక్ కొంతమంది సార్ ఇది 1 మార్కే కదా నేను వదిలేస్తా సార్ అంటే 1 మార్క్లో 0.25 మార్క్స్తో జాబ్ పోయిన చాలామంది ఉన్నారు. బట్ ద థింగ్ ఐ లవ్ యూ, ఇక్కడ నేను ఈ పాయింట్స్ ఎందుకు చెప్పా అంటే నువ్వు ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నావు. ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ ఎక్కువ దేని మీద చేయాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఎవరైతే ర్యాంకర్స్ ఉంటారో అంటే ర్యాంకర్స్ కోసం ఇప్పుడు నేను ర్యాంక్ సాధించాలని నువ్వు అనుకున్నావు. అప్పుడు ఏ టాపిక్ ఎక్కువ, అన్నీ ఆల్రెడీ అయిపోయింది. ఇది అన్నీ అయిపోయిన తర్వాత ఏది ఎక్కువ చదువుతావు, ఏ టాపిక్ ఎక్కువ చదువుతావు? నెంబర్ సిస్టమ్ ఫస్ట్. ఎందుకని 15 మార్క్స్ వస్తాయి, 15 క్వశ్చన్లు ఇస్తాను నెంబర్ సిస్టమ్. క్వశ్చన్స్ వెంటనే నెంబర్ సిస్టమ్ అనగానే 4 క్వశ్చన్ చదివితే అయిపోదు. మీరు ఒకసారి ఆఫ్లైన్లో మీరు ఇన్నాళ్ళు నేర్చుకున్నది ఆన్లైన్లో మా యాప్లో నేర్చుకునేది ఒక్కసారి కంపేర్ చేసుకోండి. అప్పుడు నీకు స్టాండర్డ్స్ ఏంటి విఎంఆర్ లాజిక్స్ యాప్లో అనేది నీకు తెలుస్తుంది. గైస్, ఈ 5 పాయింట్స్ కనుక మీరు ఫాలో అయితే ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. 5 పాయింట్స్ ఫాలో అవ్వాలి. 5 పాయింట్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ పాయింట్, హౌ టు మేక్ ద క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ. ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ని ఈజీ ఎలా చేయాలి, క్యాలిక్యులేషన్ పార్ట్ని ఈజీ ఎలా చేయాలి? 2 థింగ్స్ అండి ఇక్కడ. 2 థింగ్స్. ఒకటి ఏంటంటే బై యూజింగ్ డిజిటల్ సమ్ మెథడ్ అండి. రెండోది వాడిచ్చిన వాల్యూని కట్ చేయాలి. వాట్ ఆర్ ద వాల్యూస్ గివెన్ టు యూ, జస్ట్ స్ట్రైక్ ఆఫ్. వాడి ఎగ్జామ్లో ఇచ్చిన వాల్యూని కట్ చేసి ఒక కంఫర్ట్ వాల్యూ తీసుకోవాలి. ఐ రిపీట్, ఎగ్జామ్లో అయితే కట్ చేయమని ప్రతిసారి కట్ చేయడం కాదు, ఎప్పుడు కట్ చేయాలా, ఎప్పుడు కట్ చేయకూడదు అది తెలుసుండాలి నీకు. ఎగ్జామ్లో వాడి ఇచ్చిన వాల్యూని కట్ చేసి నువ్వు ఒక కంఫర్ట్ వాల్యూ తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్ తెలిస్తే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఈజీ అయింది. కానీ చాలామంది ఏంటంటే ఆ 2 పాయింట్స్ చూసుకోకుండా ఎగ్జామ్లో వాడి ఇచ్చిన వాల్యూ తీసుకుని చేస్తూ ఉంటాడు. మళ్ళీ బయటకు వచ్చామంటే సార్ క్యాలిక్యులేషన్ ఏమా డిఫికల్ట్ సార్ అంటే ఎవరు తీసుకున్నాడు నేను అడిచిన వాల్యూ ఎందుకు తీసుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనాడనే కట్ చేసావు వాల్యూ, ఎగ్జామ్ వాల్యూని ఏనాడనే నువ్వు కట్ చేసావు వాడి ఇచ్చిన వాల్యూని? ఎన్నాళ్ళు ఏం చేసావు? ఎగ్జామ్లో ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుని చేస్తున్నావు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటే నీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. ఓకే, అవన్నీ కూడా కోచింగ్ నువ్వు బుక్ ప్రిపేర్ అయితే నాకు వస్తా సార్ అంటే బుక్ ప్రిపరేషన్ కాదు ఇది. సాల్వ్ ద ప్రాబ్లమ్స్ యూజింగ్ లాజికల్ వే, నాట్ యూజింగ్ మ్యాథమెటిక్స్. మీరు ప్రాబ్లమ్ని మ్యాథ్స్లో చేయకూడదు, ఇది మ్యాథమెటిక్స్ కాదు, ఇది ఒక లాజికల్ థింకింగ్. లాజికల్గా సాల్వ్ చేయాలి, మ్యాథమెటిక్స్లో చేయకూడదు, లాజికల్గా చేయాలి. కొంతమంది గైస్ అసలు ఎప్పుడైనా ఆలోచించావా ఈ అర్థమెటిక్కి నీవు చేసే ఎస్ఐ జాబ్కి రిలేషన్ ఏంటి? రేపు నువ్వు ఈ అర్థమెటిక్ యూజ్ చేస్తావు ఎస్ఐ జాబ్లోనా? నో గైస్, దే ఆర్ టెస్టింగ్ హౌ యు ఆర్ లాజికల్ పర్ఫెక్ట్. నువ్వు లాజికల్గా ఎలా ఉన్నావు అనేది చెక్ చేస్తున్నారు. నీ మైండ్ లాజికల్గా ఎన్ని రకాలుగా థింక్ చేస్తుంది, ఒక డెసిషన్ నువ్వు తీసుకోగలుగుతావు లేదా? లాజికల్ టెస్టింగ్ ఇస్ డన్ బై యూజింగ్ అర్థమెటిక్. దానికోసం మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సాల్వ్ ద ప్రాబ్లమ్ షార్ట్ కట్స్ అలా ఫ్యూ. ప్రతి క్వశ్చన్కి లాజికల్ కుదరదు, కొన్ని ప్రాబ్లమ్స్ని షార్ట్ కట్స్లో చేయాలి. సో షార్ట్ కట్స్ కూడా నేర్చుకోవాలి. షార్ట్ కట్కి లాజికల్ థింకింగ్కి తేడా ఏంటి? షార్ట్ కట్స్ అనేవి ఒక ఫార్ములా బేస్డ్. అవి ఎంతకాలం గుర్తుంటాయి? కరెక్ట్గా నీకు ఎగ్జామ్ అయ్యేందుకు గుర్తుంటాయి. పోనీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓ 2-3 నెలలు గుర్తుంటాయి, తర్వాత మొత్తం పోతాయి షార్ట్ కట్స్. కానీ లాజికల్ థింకింగ్ దట్ ఈస్ దే విత్ యూ ఫర్ ఎవర్. కొంతమందికి అసలు కరెక్ట్గా లాజికల్ థింకింగ్కి షార్ట్ కట్కి డిఫరెన్స్ కూడా తెలియదు. షార్ట్ కట్ ఇస్ ఏ ఫార్ములా ఆఫ్ యూ. ఫార్ములా అనేది నీకు ఎక్కువ కాలం గుర్తుండదు. సపోజ్ నీకు జాబ్ వచ్చింది, ఎస్ఐ జాబ్ వచ్చింది, ఒక 5-6 ఇయర్స్ తర్వాత నిన్ను ఎవరో అప్రోచ్ అయ్యి అన్న ఈ క్వశ్చన్ అలా చేయాలన్నా అని అడిగాడు. అప్పుడు నీకు ఏం చెప్తావు అంటే లాజికల్గా సాల్వ్ చేయగలవు ఒక 7 ఇయర్స్ తర్వాత కూడా. కానీ అప్పుడు చెప్తావు అరే అప్పుడు మా ఆవిడ ఒకడు ఉన్నాడు విఎంఆర్, ఆడొక షార్ట్ కట్ చెప్పారు కానీ గుర్తులేదు. కానీ లాజికల్గా మాత్రం నేను చెప్తా. అంటే నువ్వు ఎస్ఐ జాబ్లో ఉన్న ఒక 7 ఏళ్ల తర్వాత అడిగినా కూడా నీకు గుర్తుండేది లాజికల్ థింకింగ్. మరి ఓన్లీ లాజికల్ థింకింగ్ వర్క్ ఏంటంటే అవ్వదు, షార్ట్ కట్స్ కూడా కావాల్సిందే. షార్ట్ కట్స్ కూడా కావాలి.
నెక్స్ట్ థింగ్, సాల్వ్ త్రూ ఆప్షన్స్. కొన్ని ఆప్షన్స్ ద్వారా చేయాలండి. ఇక్కడ చూడండి, ఎగ్జామ్స్లో ఓన్లీ లాజికల్ థింకింగ్, ఓన్లీ షార్ట్ కట్ అవ్వదండి. నువ్వు సిచ్యువేషన్ ప్రకారం చేంజ్ అవుతూ ఉండాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఆప్షన్స్తో చేయాలి. మరి సార్ నాకు ఎలా తెలిసింది ఆప్షన్తో ఎలా చేయాలి, లాజికల్గా ఎలా చేయాలి, షార్ట్ కట్ ఎలా ఎప్పుడు చేయాలి, నాకు ఎలా తెలిసింది? దానికే విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది ఉంది మీకు. దానికోసమే విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాజికల్గా ఎప్పుడు చేయాలి, షార్ట్ కట్ ఎప్పుడు చేయాలి, ఆప్షన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది నీకు క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ టైం బ్యాలెన్సింగ్ అండి. దిస్ ఇస్ ద వన్, టైం బ్యాలెన్సింగ్. అటెంప్టింగ్ ద క్వశ్చన్స్ ఆర్ అటెంప్టింగ్ క్వశ్చన్ ఆర్ నాట్, ఇది అన్నిటికన్నా అతి ముఖ్యమైన పాయింట్ టైం బ్యాలెన్సింగ్. ఎగ్జామ్లో కొంతమంది చేస్తారంటే సార్ నేను దేన్ని వదలను సార్, నేను దేన్ని వదిలే ప్రసక్తి లేదు సార్, ప్రతి క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ దాకా ప్రతి క్వశ్చన్ చేయాల్సిందే అంటాడు. ఆడికి జాబ్ అయితే రాదు, నో డౌట్. ఆడికి జాబ్ రాదు, కావాలి చెక్ చేసుకోండి, జాబ్ కూడా రాదు. గాయస్, నువ్వు దేన్ని వదిలేయాలో తెలిసావా నువ్వే హీరో లేదా హీరోయిన్. దేన్ని వదిలేయాలో తెలిసినోడే వాడే హీరో లేదా హీరోయిన్. ఎస్ఐ హీరో. హీరో అంటే మూవీస్లో కాదు. ఓకే, సో దేన్ని వదిలేయాలో తెలిసినోడే హీరో, వాడికి గ్యారెంటీ జాబ్ వస్తుంది. అంటే నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నీకు అర్థమైపోద్ది ఇది రాయాలా, ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలా వద్దా. దానికి నువ్వు చాలా మాక్ టెస్ట్ రాస్తుండాలి, రోజు ఒక మాక్ టెస్ట్ రాస్తుండాలి. అది టాపిక్ టెస్ట్ అయిపోవాలి. ఫస్ట్ టాపిక్ టెస్ట్ రాస్తున్నావు నువ్వు, అప్పుడు నీకు టాపిక్ టెస్ట్ ద్వారా నీకు తెలిసేది. గైస్, టాపిక్ టెస్ట్ రాయటం ద్వారా నీకు వచ్చేది దేన్ని అటెంప్ట్ చేయాలి, దేన్ని వదిలేనా వస్తుంది. మాక్ టెస్ట్ ద్వారా నువ్వు నేర్చుకునేది టైం బ్యాలెన్సింగ్, దేనికి ఎంత టైం ఇవ్వాలని చూసుకోవాలి. ఓకే, అటెంప్ట్ చేయాలా వద్దా అనేది టాపిక్ టెస్ట్ ద్వారా నీకు వస్తుంది. అందుకే టాపిక్ టెస్ట్ ఫస్ట్ బాగా రాయాలి, తర్వాత మాక్ టెస్ట్లో టైం బ్యాలెన్సింగ్ తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని క్వశ్చన్స్ నీకు ఎగ్జామ్లో 10 సెకండ్స్లో అయిపోతాయి, దానికి నువ్వు 2 నిమిషాలు తీసుకున్నావు అనుకోండి, వర్కౌట్ అవ్వదు. కొన్ని క్వశ్చన్స్ టైం ఎక్కువ పడతాయి, దాన్ని చివరిలో చేసుకోవాలి. కొంతమంది చేస్తారంటే సార్ హార్డ్ క్వశ్చన్ సార్ నేను వదలా సార్, లైన్లో చేస్తున్నాను, ఈ 3వ క్వశ్చన్ ఇది హార్డ్ వచ్చింది, దీన్ని వదిలే ప్రసక్తే లేదు, నాకు వచ్చి సార్ నేను చేయగలను సార్ అని కూర్చొని చేస్తా ఉంటావు. 4 నిమిషాలు అయిపోయింది, ఇంకొక నిమిషం సార్ వచ్చేస్తా సార్, 6 నిమిషాలు అయిపోయింది. తర్వాత అన్నీ ఈజీ క్వశ్చన్లు ఉన్నాయి, ఓ లైన్లో 6 క్వశ్చన్లు హార్డ్ పడ్డాయి, తర్వాత అన్నీ ఈజీ ఉన్నాయి, టైం అయిపోయింది, పేపర్ తీసుకున్నాడు. బయటకు వచ్చి చెప్తావు సార్ హార్డ్ క్వశ్చన్ నేను చేసేది ఎవడికి కాలవా, జాబ్ వచ్చిందా చివరికి అడిగే క్వశ్చన్ ఏంటి, నీకు జాబ్ వచ్చిందా లేదా అదే అడిగే క్వశ్చన్. అంతేగాని నీకు హార్డ్ చేసావా ఈజీ చేసావా ఎవడు అడిగాడు ఇక్కడ. సో పాయింట్ ఆఫ్ వ్యూ, దేన్ని అటెంప్ట్ చేయాలి దేన్ని వదిలేయాలి అది తెలుసుకోవాలి. బ్లైండ్గా నేను ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేస్తా అంటే అది నీకు వర్కౌట్ అవ్వదు, జాబ్ కూడా రాదు. రైట్, ఈ పాయింట్స్ని ఫాలో అవ్వండి, దెన్ యూ విల్ బి ద ర్యాంకర్. ఓకే, జాబ్ రావడం కాదు, ర్యాంక్ తెచ్చుకోగలుగుతావు. ఇది నోటిఫికేషన్ టైంలో చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. అయితే మీ డౌట్స్ కోసం గాయస్ మనం ఒక టెలిగ్రామ్ ఇస్తున్నామండి. మీ డౌట్స్ వచ్చినాయి, ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం మీరు ఏ డౌట్ వచ్చినా సరే విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో ఆ క్వశ్చన్ని పోస్ట్ చేయొచ్చు. విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్లో మీరు ఆ క్వశ్చన్ పోస్ట్ చేయండి. ఓకే, తర్వాత అయితే ఈ విఎంఆర్ ఇక్కడ మనకి 2 ఉన్నాయండి, విఎంఆర్ లాజిక్స్ ఇంకోటి విఎంఆర్ లాజిక్స్ డిస్కషన్. ఈ విఎంఆర్ లాజిక్స్లో మీరు జాయిన్ అయితే కింద డిస్కషన్ ఉంటుంది, అందులోకి వెళ్తే ఆ క్వశ్చన్ మీరు పోస్ట్ చేయొచ్చు. ఇందులో నేను పెట్టే నోటిఫికేషన్ మీకు వస్తాయి, అంటే మాకు సంబంధించిన క్లాస్ కానీ లేదా ఏమైనా అప్డేట్స్ ఉన్న విఎంఆర్ లాజిక్స్ గురించి మీకు అందులో వస్తాయండి. తర్వాత ఈ విఎంఆర్ లాజిక్స్ డిస్కషన్లో మీరు క్వశ్చన్స్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది. వాటికి ఆన్సర్స్ ఎవరిస్తారు వెంటనే, సార్ మరి క్వశ్చన్ పెట్టాము ఆన్సర్ ఎవరిస్తారు, నేను ఇవ్వట్లేదు ఆన్సర్, మరి ఎవరిస్తారు, ద స్టూడెంట్స్ ఆఫ్ విఎంఆర్ ఆన్సర్స్ ఇస్తారు. అందులో చాలామంది స్టూడెంట్స్ ర్యాంక్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ డిస్కషన్లో క్వశ్చన్ పడిందంటే అర్థం ఏంటంటే ఇది కష్టమైన క్వశ్చన్. కొంతమంది ఏంటంటే ఇందులో పడింది అంటే అది గ్యారెంటీగా కష్టమైన క్వశ్చన్ ఉంటుంది అని కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ర్యాంకర్స్ ఎవరు, ర్యాంకర్స్. ఒకవేళ నువ్వు కూడా ర్యాంకరా, ఒక పంచి ఆ డిస్కషన్లో జాయిన్ అవ్వు. అప్పుడు ఏమైందంటే అందులో వేసే క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయి, కష్టమైన క్వశ్చన్స్ అన్ని నీ చేతిలో. సో ర్యాంకర్స్ మొత్తం కూడా ఇందులో ఉంటారు, వీళ్ళు డెఫినెట్గా మీకు క్వశ్చన్ సాల్వ్ చేసి పంపడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం ఇక్కడ ఫ్రీగా చాలా జిఎస్ పెడుతున్నాం సబ్జెక్ట్స్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీషు అనేవి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అయితే మీరు చూడడంతో పాటు నాకు మార్కెటింగ్ అంటూ స్ట్రాటజీస్ ఏమీ లేవండి. నా కోసం మీరేం చేయాలంటే ఇవి మీరే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. బికాజ్ ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ఎ ఫ్యాకల్టీ. నేను ఒక బిజినెస్ మ్యాన్ కాదండి, ఫ్యాకల్టీ. మాకు ఆ టెక్నిక్స్ ఏమి తెలియదు.
మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ మా దగ్గర ఏముండవు. సో మేము చేసేది ఏంటండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. స్టూడెంట్స్గా మీరు చేయాల్సింది మా బాగు కోరి మీరేం చేయాలంటే మీరే షేర్ చేయాలి. షేర్ చేసి కుదిరితే ఒక్కరోజు స్టేటస్గా పెట్టండి విఎంఆర్ లాజిక్స్ యాప్ని. మొబైల్ మీరందరూ కూడా ఒక్కరోజు నా కోసం స్టేటస్గా పెట్టండి విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్ అనేది ఒక్కరోజు నా కోసం స్టేటస్గా పెట్టండి. దానివల్ల నేను చాలా అభివృద్ధి అవుతాను. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ యూ ఆల్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయించాలి మీ ఫ్రెండ్స్ చేత. మీరు ఆల్రెడీ అయ్యారు, మీ ఫ్రెండ్స్ చేత కూడా చేయించండి. ఓకే, తర్వాత వివరాల కొరకు ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ టు అస్. కాంటాక్ట్ నెంబర్స్ 7799990705 881-883-666. ఈ 2 నెంబర్స్లో మీరు దేనికైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవి మన కాంటాక్ట్ నెంబర్స్. థ్యాంక్ యూ గైస్, ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ.